యాక్ట్ ప్రేక్షకులకి నమస్కారం, శుభోదయం. తిరిగి మళ్ళీ మనం ఈ ప్రాతః సంధ్య యోగా తరగతిలో కలుసుకుంటున్నాం. ఈరోజు కూడా కొన్ని విశేషించి ముద్రలు సాధన చేద్దాం, హస్తముద్రలు. అలాగే యోగ నిద్రను గురించి చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. ఈ తరగతి ప్రారంభించుకునే ముందు కొన్ని విషయాలు ప్రస్తావన చేస్తాను. నిన్న మనం నియమము, యమసూత్రాల గురించి మాట్లాడుకున్నాం. అలాగే నియమములో ఉండే సూత్రాల గురించి కూడా నిన్న శౌచ్యము అనే దాని గురించి చెప్పాను. శౌచ్యం అంటే పరిశుభ్రత, దాని గురించి వివరణ ఇచ్చాను. అలాగే రెండవ సూత్రము శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము, ఇవి 5 సూత్రాలు. సంతోషం అంటారు రెండవది. మనం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి. అంటే మనకి ఏదైతే దొరుకుతుందో, లభించిందో దాంతో తృప్తి పడితే సంతోషం ఉంటుంది. అలా తృప్తి చెందకపోతే, అంటే అసంతృప్తి చెందితే సంతోషం లభించదు. కాబట్టి భారతీయ జీవనం అంతా కూడా ఉన్నదాంతో సర్దుబాటు చేసుకొని తృప్తి చెందడం, సాటిస్ఫాక్షన్. సో అలాంటి జీవనమే. కాబట్టి యోగ సాధనలు కూడా ప్రధానంగా నియమ సూత్రాల్లో దీన్ని చెప్పారు. కలో గంజో తాగి ఉండేది, అది గుడిసె కావచ్చు, పెద్ద మిద్దె కావచ్చు, ఏదైనా కావచ్చు, మన యొక్క జీవనము తృప్తిగా సాగాలి. సో పొరుగింటి పుల్లకూర రుచి అంటారు. అలా ఎవరిదో సంపద చూసి, ఎవరి దగ్గర ఉండేటువంటి ఆస్తిపాస్తులు, లేకపోతే వాళ్ళకు ఉండేటువంటి పదవులు, సంపద చూసి అసూయ చెందకుండా మనకున్న దాంతో తృప్తి చెంది అలా జీవనం గడుపుతూ ఉంటే మనకి సంతోషం ఉంటుంది. అలా తృప్తి చెందాలి, అలా సంతోషించాలి మనిషి తన యొక్క జీవనంలో అలా కొనసాగిస్తూ పోవాలి. ఒకవేళ అలా తృప్తి చెందకపోతే మనం అశాంతికి గురి అవుతాం. ఆ అశాంతి మానసికమైనటువంటి అలజడిని కలిగిస్తుంది. అలా తెలియకుండా మనలో ఉండేటువంటి అరిషడ్ వర్గములు అంటారు, కామక్రోధ లోభ మోద మదమాశ్చర్యములు అంటారు, వాటిల్ని ప్రేరేపిస్తుంది. ప్రేరేపించి మనకు అవసరం లేనివి, మనవి కానివి వాటిని సొంతం చేసుకునేటువంటి ప్రయత్నం కూడా మొదలెడతారు. సో కాబట్టి అది సరైనటువంటిది కాదు. కాబట్టి మానవ జీవనము ప్రకృతితో ముడివడి సుఖ సంతోషాలతో కొనసాగాలని ఎవరైనా కోరుకునేది. కాబట్టి ఈ సంతోషము అనేటువంటి నియమము అది ఎలా మనకి లభిస్తుంది అంటే, మనకున్న దాంతో తృప్తి చెందాలి. ఈ తృప్తి అనేది చాలా ముఖ్యమైనది. ఉన్నదాంతో సర్దుబాటు చేసుకొని తృప్తి చెంది సంతోషంగా మన జీవనం గడుపుతూ, కష్టించి శ్రమించి మనకు అవసరమైనటువంటి వస్తు సంపదని వృద్ధి చేసుకోవచ్చు, కానీ అయాచితంగా ఏది కూడా తెచ్చుకునే ప్రయత్నం చేయకూడదు. ఉన్నదాంతో సర్దుకొని జీవించడం అలవాటు చేసుకోవాలి. ఇది ఒక సూత్రం నియమాలు. సంతోషం. అలాగే తపస్సు అంటారు. తపస్సు అంటే సాధారణంగా సమాజంలో అదెవరో మునులు, యోగులు, సన్యాసులు ఎక్కడో కొండ కోణంలో ఉండి చేసుకునేదిగా భావిస్తున్నారు. పొరపాటుది. తపస్సు అంటే మనకి ఏదైతే ఒక లక్ష్యం ఉందో, గోల్, గమ్యం, దాన్ని నెరవేర్చుకోవడానికి మనస్ఫూర్తిగా పనిచేయడం, శ్రద్ధ పెట్టి పనిచేయడం, దాన్ని తపస్సు అంటారు. అంటే మనసా వాచా కర్మణ, మనం అనుకున్న దాన్ని కర్మ చేస్తూ ఆ ఫలితము రాబట్టుకునే ప్రయత్నం. అంటే మానవ ప్రయత్నము
100కి 99.9% ఉండాలి. సో దానికి దైవం తోడవుతుందని చెప్పేసి అంటారు. అలా మానవుడు కృషి చేసి త్రికరణ శుద్ధిగా ఆ కర్మ చేస్తూ పోతే ఫలితాలు వస్తాయి. సో అలా మనం ఏదైతే ఒక కార్యాన్ని చేపట్టామో, ఒక పనిని చేపట్టామో, ఆ పనిని త్రికరణ శుద్ధిగా ఎటువంటి అశ్రద్ధకి గురి కాకుండా శ్రద్ధగా పట్టుదలతో దీక్షతో చేస్తూ ఉంటే దాన్ని తపస్సు అంటారు. సో పెద్దలు చెప్తూ ఉంటారు. సో మనం ఒక విస్తరాకు కుడతాం. ఆ విస్తరాకు కుట్టినప్పుడు ఆ విస్తరాకుని ఆ ఆకులు అమర్చడంలో ఉండేటువంటి నైపుణ్యము, ఆ పుల్లలు కుట్టినప్పుడు ఆ పుల్లలు ఊడిపోకుండా, భోజనం చేసినప్పుడు ఆ పుల్లలు భోజనములో కలిసి నోట్లోకి వెళ్లకుండా అలా అందంగా కుట్టడం కూడా తపస్సే. అలాగే ఇల్లు వాకిలి చిమ్మి శుభ్రం చేస్తారు. ఒకసారి చిమ్ముకున్నప్పుడు మరొకరు వచ్చి చూస్తే, బా ఎంత చక్కగా చిమ్మారు, అంటే ఎంత శ్రద్ధగా ఆ పనిని చేశారు అని ఏదైతే చెప్పబడుతుందో అది కూడా తపస్సు కిందికి వస్తుంది. ఇలా ప్రతి పనిని శ్రద్ధగా పట్టుదలతో దీక్షభూని చేయడం తపస్సు కిందికి వస్తుంది. మనకు భగవద్గీతలో కాయిక తపస్సు, వాచిక తపస్సు, మానసిక తపస్సు అని చెప్పబడి ఉంది. వాచిక తపస్సు అంటే మన మాట ద్వారా ఎవరికి ఎటువంటి అసంతోషము, ఇబ్బంది, దుఃఖము, బాధ కలిగించకుండా మాట్లాడుతూ, అలా వాచిక తపస్సు అంటారు దాన్ని. అంటే మన మాట ద్వారా ఒక సమాజాన్ని ప్రేమమయంతో నింపడం. అలాగే మానసిక తపస్సు అంటారు. అంటే మనసులో ఎటువంటి దురాలోచనలు లేకుండా పూర్తిగా ప్రేమ, వాత్సల్యము, ఆత్మీయ భావనలతో హృదయాన్ని నింపుకొని అలా అన్ని జీవుల పట్ల సమభావాన్ని పాటిస్తూ ఆత్మవత్ సర్వభూతాని అని అన్ని ప్రాణులలో తనలాంటి ఆత్మనే, తనలాంటి ప్రాణాన్నే చూస్తూ ఉండడం మానసిక తపస్సు అని చెప్తారు. అలాగే కాయక తపస్సు అని కూడా చెప్తారు. కృష్ణ భగవానుడు దీన్ని వివరంగా చెప్పారు అర్జునుడికి. కాయక తపస్సు అంటే మనం ఏదైతే చేతలలో చేసేటువంటి పని ఉందో, అనేక రకాల కార్యాలు చేస్తుంటాం. అసలు మానవ జీవనము పని అనేది లేకుండా సాగనే సాగదు. అది దుర్భరమైంది. అలా గమ్మున ఉండిపోయి నిస్తేజంగా ఉండడం దుర్భరమైనటువంటి జీవనం. కాబట్టి ఏదో ఒక పని చేస్తుండాలి, ఏదో ఒక వ్యాపకం ఉండాలి మనిషికి. కాబట్టి మనిషి తీసుకున్నటువంటి ప్రతి పనిని, ప్రతి వ్యాపకాన్ని శ్రద్ధగా, మనస్ఫూర్తిగా, త్రికరణ శుద్ధితో చేస్తూ అందరి మేలుకోరి పరుల యొక్క హితాన్ని కోరి చేస్తూ పోతే ప్రపంచం యొక్క మేలు, ప్రకృతి యొక్క మేలు, ఈ చరాచర సృష్టి యొక్క మేలు కోరి మనం శాంతి మంత్రాలు చెప్తుంటాం. ఓం శాంతి 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 అని. అలా 3 రకాల శాంతి లభించాలని కోరుకుంటూ మన చేతల ద్వారా చేసేటువంటి వ్రతాలు, పూజలు, యజ్ఞాలు, యాగాదులు ఇవన్నీ కూడా కాయక తపస్సు కిందికి వస్తాయి. ఇలా కృష్ణుడు అర్జునుడికి ఉపదేశిస్తూ ఈ తపస్సులను గురించి కూడా చెప్పారు. కాబట్టి ముఖ్యంగా తపస్సు అంటే ప్రతి మనిషి తను చేసేటువంటి పనిని శ్రద్ధ, పట్టుదల, దీక్షతో త్రికరణ శుద్ధిగా చేస్తూ ఉండడం. అది చిన్న పని కావచ్చు, పెద్ద పని కావచ్చు. తన బాధ్యతని, కర్తవ్యాన్ని నెరవేరుస్తూ పోవడం, అది తపస్సు కిందకి వస్తుంది. అలా మనం శౌచము, సంతోషము, తపస్సు వీటిల్ని ప్రాథమిక సూత్రాలుగా తీసుకుని అభ్యసిస్తూ పోవాలి. పెద్దలు కూడా వాటిని చిన్నప్పటి నుంచి అలవాటు చేసి ఆచరణ చేసేటట్టుగా ప్రయత్నం చేస్తూ పోతే మంచిది. అలా చేస్తారని భావిస్తాను. ఈరోజు తరగతిని నేను ప్రార్థనా శ్లోకంతో ప్రారంభిస్తాను. యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య చ వైద్యకేన
యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరాణతోస్మి. చిన్ముద్రలోకి వద్దాం. ఇప్పుడు నేను ఈ ప్రార్థనా శ్లోకం తర్వాత చిన్ముద్ర అని ఒక మాట వాడాను. ఇది సహజంగా యోగా తరగతిలో అందరూ కూర్చో ఉన్నప్పుడు ఈ చిన్ముద్ర అనేది వేస్తూ ఉంటారు. అలా యోగాభ్యాసనలో ఈ ముద్రలు అనేటువంటివి ఒక ప్రధాన భాగంగా ఉన్నాయి. ఆ ముద్రల అభ్యాసం కూడా మనం గత 2 తరగతుల్లో చూసాం. నిన్నటి ఈ పక్షవాతం వచ్చిన వాళ్ళు ఏ ముద్రలు చేస్తే బాగుంటుంది అనేది కూడా ప్రస్తావన జరిగింది. ఆ సాధన మనం చూసాం. ఈరోజు కూడా ప్రాథమికంగా కొన్ని ముద్రలు అందరూ చేసుకునేది వాళ్ళ యొక్క శరీర తత్వాన్ని గుర్తెరిగి నిరోగిగా ఉండడానికి మనిషి చేసే ప్రయత్నంలో యోగ సాధనలో ఆసనాలు ప్రాణాయామంతో పాటు క్రియలు ఈ ముద్రలు కూడా ప్రధానంగా మనం అభ్యాసం చేసుకుంటూ ఉండవచ్చు. కొన్ని మనం ఈరోజు ఆ సాధనను చూద్దాం.